13 మున్సిపాలిటీ గాను 10 కాంగ్రెస్ 2 బీఆర్ఎస్ 1 బీజేపీ. వరంగల్ 12 మున్సిపాలిటీలు గాను 8 కాంగ్రెస్ 4 బీఆర్ఎస్. ఇక అలాగే మెదక్ 19 మున్సిపాలిటీ గాను కాంగ్రెస్ 11 బీఆర్ఎస్ 8 తమ ఖాతాలో వేసుకోబోతుంది అనేది ఆర్టీవీ సర్వేలో తేలిన అంశం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్లేట్. ఓకే, here it is on the screens of RTV. రంగారెడ్డికి సంబంధించి మొత్తం 13 మున్సిపాలిటీల్లో 11 కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి అండ్ 2 బీఆర్ఎస్ కారులోకి వెళ్ళబోతుంది అనేది మనకంతా ఇన్ఫాక్ట్ మన సర్వేలో తేలిన అంశం. దాంతోపాటు మహబూబ్ నగర్కి సంబంధించి 18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఖాతాలోకి 11, బీఆర్ఎస్ ఖాతాలోకి 3, బీజేపీ ఖాతాలోకి 4 వెళ్ళే అవకాశం ఉందనేది ఇక్కడ కాస్త సంచలనంగా వినిపిస్తున్నమాట. ఇక అలాగే నల్గొండ 17 స్థానాలు గాను 17 స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది. ఖమ్మం 7 స్థానాలకు గాను 7 స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నాయి. ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మోడీ గారు. ఓవరాల్ గా మాట్లాడుకున్న సందర్భం. సచిన్, ఒక్కసారి మనం ఫైనల్ నంబర్ ఒకసారి చూపించండి. ఓకే, ఒక్కసారి ఫైనల్ నంబర్ కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో టు ద ఫైనల్ నంబర్. Here it is. మొత్తం 116 మున్సిపాలిటీలు గాను ఇటు కాంగ్రెస్ 87 స్థానాలను కైవసం చేసుకోబోతోంది, బీఆర్ఎస్ 23 స్థానాలను కైవసం చేసుకోబోతోంది, భారతీయ జనతా పార్టీ 5 స్థానాలకు పరిమితం కాబోతోంది అండ్ ఇతరులు మరి ముఖ్యంగా ఎంఐఎం 1 స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది అనేది ఆర్టీవీ సర్వేలో తేలిన అంశం. అంటే మొత్తం 116 మున్సిపాలిటీ. నిన్న ఆల్రెడీ కార్పొరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఈరోజు మున్సిపాలిటీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మొత్తం 116 మున్సిపాలిటీలు గాను కాంగ్రెస్ 87 స్థానాలను కైవసం చేసుకోబోతోంది, బీఆర్ఎస్ 23 స్థానాలను కైవసం చేసుకోబోతోంది, భారతీయ జనతా పార్టీ 5 స్థానాలని, ఎంఐఎం 1 స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది అనేది ఆర్టీవీ సర్వేలో తేలిన అంశం. సో ఓవరాల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నాతో పాటు ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి చంద్రమౌళి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చంద్రమౌళి గారు, ఓవరాల్ గా ఎలా చూడాలి? స్టేట్ కి సంబంధించి కాంగ్రెస్ అంటే ప్రభుత్వంలో ఉంది కాబట్టి హవాకి కంటిన్యూ అవుతుంది అనుకోవాలా, లేకపోతే ఇంకా వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి అనుకోవాలి? ఇక్కడ తప్పకుండా సచిన్, ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో, ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి అనుకూలంగా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఇతర పంచాయతీ ఎన్నికలు అనుకూలంగా వస్తాయి అనేది ఏమాత్రం డౌట్ లేదు. ఆ విషయం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా రుజువు కాబోతోంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి సచిన్. ఏదైతే మనం ఇప్పుడు ఒక నంబర్ డిస్ప్లే చేస్తున్నామో 87, 23, 5, 1 ఈ నంబర్ డిస్ప్లే చేస్తున్నామో ఇది కేవలం మన రిపోర్టర్లు, మన నెట్వర్క్ గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసినప్పుడు, అభిప్రాయ సేకరణ చేసినప్పుడు వచ్చిన నంబర్లు. దీని తర్వాత దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. కేవలం ఈ నంబర్స్ మనకైతే ఏ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుంది అన్న లెక్కన, సపోజ్ ఒక పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కన్నా 1 సీటు 2 సీట్లు ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఆ బీఆర్ఎస్ గెలిచినట్టుగానే మనకున్న లెక్కల ప్రకారం ఆ నంబర్ ఆధారంగా మనం చూపిస్తున్నాం. నిజానికి ఇది ఎప్పుడైతే మున్సిపల్ చైర్మన్లు లేదా చైర్పర్సన్ల ఎన్నిక వస్తుందో ఫైనల్ డేటా, ఫైనల్ లెక్కలు ఖచ్చితంగా మారే అవకాశం ఉంది. ఇది 100% మారుతాయి. ఇది గతంలో కూడా రుజువైంది. అంతకుముందు కూడా మీకు చెప్పాను నేను, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2020 ఎన్నికల్లో వాళ్ళు కేవలం 53% వార్డులు గెలిచిన బీఆర్ఎస్ 93% మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది ఒక వాస్తవంగా మన ముందు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అంటే అధికార పక్షాన్ని వైపు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ లేదా ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళు కొంతవరకు వాళ్ళ వార్డుల అభివృద్ధి కోసం కావచ్చు, ఇతర ప్రయోజనాల కోసం కావచ్చు అధికార పార్టీ వైపు మారే అవకాశం, వాటి వైపు మొగ్గు చూపే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి మనం స్పష్టంగా చెప్పొచ్చు, 87 కాంగ్రెస్ గెలుచుకోబోయే మున్సిపాలిటీల సంఖ్య 87 కాదు, అంతకు మించి ఉంటుంది. దాదాపు 95 నుంచి 100 వరకు కూడా కాంగ్రెస్ గెలుచుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా చోట్ల బీఆర్ఎస్ చాలా తక్కువ మార్జిన్లో ఉంది, కొన్ని చోట్ల బీజేపీ కూడా ఉంది. వాళ్ళలో చాలామంది ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇది రెగ్యులర్గా జరిగే ఫెనామినా. ప్రతి ఎన్నికల్లో, ఏ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ లేదా పంచాయతీ ఎన్నికల్లో అంటే ప్రతిపక్షంలో గెలిచిన వాళ్ళు కావచ్చు లేదా ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళు అధికార పక్షం వైపు మొగ్గు చూపడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంటుంది. వాటిని ప్రాక్టికల్గా చూసినప్పుడు ఈ లెక్కన కాంగ్రెస్ మెజారిటీ 87కు మించి
మించి దాదాపు 95 నుంచి దాదాపు 100 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. అంతకుముందు కూడా మీకు చెప్పాను, 2020లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 120 స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ 112 స్థానాల్లో విజయం సాధించింది. తను మెజారిటీ రాని చోట్ల, అతి తక్కువ స్థానాలు గెలిచిన చోట్ల కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రాగలిగింది. మిగతా పార్టీల నుంచి సభ్యులు ఆ పార్టీలో చేరారు. వాళ్ళు పార్టీలో చేరారా, లేదు వాళ్ళ వార్డు ప్రయోజనాల కోసం చేరారా, ఇంకా ఇతర ప్రయోజనం కోసం చేరారా, ఎట్లా చేరినా చేరటం అనేది చాలా ప్రాక్టికల్గా జరుగుతుంది, సహజంగా జరుగుతుంది, ప్రతి ఎన్నికల్లో కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికి ఉన్న పరిస్థితిని బట్టి, ఇప్పటికి ఉన్న నంబర్లను బట్టి మనం ఆబ్జెక్టివ్గా ఇస్తున్న నంబర్ ఇది 87-23-5-1. ప్రాక్టికల్గా ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరిగే నాటికి ఖచ్చితంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళే ప్రక్రియ అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. అప్పుడు కాంగ్రెస్ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. సచిన్, ఆల్రైట్. సో ఇంట్రెస్టింగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇంట్రెస్టింగ్గా గ్రౌండ్ రియాలిటీస్ గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. మౌళి గారు చెప్పినట్టుగా ఏవో గుర్రం ఎగరావచ్చినట్టుగా ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అఫ్కోర్స్ ఆ టగ్ ఆఫ్ వార్ ఉన్న సందర్భంలో ఒక్కసారి అనుకుంటూ ఉంటాం, ఒక ఓటుతో తేడాతో కూడా మారిపోతూ ఉంటుంది అక్కడ సిచ్యువేషన్స్. కాబట్టి దాదాపుగా ఆర్టీవీ సర్వే మౌళి గారు చెప్పినట్టుగా అక్కడున్న వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అండ్ మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఇప్పటికే చాలామంది పోల్లో పార్టిసిపేట్ చేశారు అండ్ ఆర్టీవీ చెప్పిందే దాదాపు నిజం అంటూ కూడా జనాలు నమ్ముతున్నారు అండ్ విశ్వసిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కారణం మీరు చూడొచ్చు, ఈరోజు మున్సిపల్ పోరులో గెలుపు ఎవరిది అని చెప్పి ఆర్టీవీ పోల్ నిర్వహించినప్పుడు దాదాపుగా ఇటు కాంగ్రెస్కి, అఫ్కోర్స్ బీఆర్ఎస్ గురించి, బీజేపీ గురించి మాట్లాడుకున్నప్పుడు 10-20% బీజేపీకి సంబంధించి ఓటేస్తుంటే మిగిలిన 80%లో టఫ్ వార్ ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంది. అండ్ దట్ టు అరౌండ్ 45% కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఆ ఫ్లక్చువేషన్స్ అఫ్కోర్స్ కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నించండి. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటి అండ్ రేపు ఓటర్ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అండ్ ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. అండ్ మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ సరళితో మొదలుపెట్టి రేపు ఎగ్జిట్ పోల్ వరకు కూడా ఏం జరగబోతోంది, ఆర్టీవీ టీం సిద్ధంగా ఉంది మినిట్ టు మినిట్ అప్డేట్ అందించేందుకు. దాంతోపాటు రేపు పోలింగ్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఓటర్ నాడి ఎలా ఉంది, ఏమైనా మారిందా లేకపోతే అలానే ఉందా, ఏం జరిగింది, ఏం జరిగే అవకాశం ఉంది, ఏం జరగబోతుంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డోంట్ గో ఎనీవేర్, కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఆర్టీవీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మౌళి గారు ఫర్ జాయినింగ్ విత్ us. చాలా లాంగ్ కాన్వర్సేషన్ మనది అండ్ ఇది ఓవరాల్గా. అండ్ మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను పోల్లో పార్టిసిపేట్ చేసే